హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గట్ట బండి అంటారా బామా మళ్ళా ఉడకాల్సిన బండి ఎక్కవమ్మా. కోలేలు అంటున్నావు, కోలేల కింద బ్రహ్మణంగా అనుకోవాలి. కోలేలు అంటే ఇవి అక్కడ కట్టేసిన కైల్ది, అవి అక్కడ కట్టేసిన మైల్ది. అది ఏం గడ్డ తెచ్చినావు అంటున్నావు? ఇగో దాన్ని జమ్ముకున్న గడ్డ తెచ్చిన, ఇగో దీన్ని నరిమేట గడ్డ నాకు ఏ సంబరం లేదు. సీనం చేస్తా అన్ని సంబరాలు అని బామా. పిచ్చిదానివా ఎడ్డిదానివా ఇలా మాత్రం అనగా మరి ఈ రెండు మాత్రం ఒక్క తింటే పుట్టినట్టు కాదు. రెండింటి వరదగా దూరం దూరం కట్టేసినమ్మా. నేతంటున్నావు, ఇగో దీనికో వరి కట్టేసిన, దానికో పచ్చి కట్టేసిన. ఒక్కొక్క మొదలు పుట్టారు సంబరం నేను వేసుకుని ఏ సంబరం లేదా? లేకపోతే అర్థం చేసుకో, అన్ని సంబరం దూలో ఉన్న దుడ్డుకున్న తెలియలేదు. మూడెత్తాయి ముడ్డలు ఎత్తలేదు. అయ్యే నొక్కనే మీరు అందరూ తినలేదు. అట్లా కదయ్యా, పచ్చేటి వరిగడ్డి అంటాను. ఆ వరిగడ్డి పచ్చిగడ్డ మొక్కలు చూడదా? మరి ఇలా చూసినావా, దౌడబలం గట్టిగా ఉండేది. సుప్ప కట్టేసిన కర్ర కర్ర అవుతాది. అందుకోసం దాన్ని వరిగడ్డేసిన. దాని దేవుడు తిట్టాలన్నీ ఊడిపోయినాయి, దాని పొగుండలన్నీ ఊసిపోయినాయి. ఏదో ఈ పసల బంధం కాపాడుతాను, పచ్చిగడేసి కాపాడుతానమ్మా. ఉన్న ధనవంతుడు బల్లలో పోసుకునే భార్య భర్తలైన ఆడలు కొట్టకుండా దెబ్బ మీద మళ్ళా ఇంత భయం లేకుండా అయిపోతుంది. భయం ఉండదు. మొగలు ఎందుకే
మొగలు ఎందుకని చూసుకో వాళ్ళ పాలు ఆజ్ఞ లేదు చూసినవా సూటి పెట్టిండే ఆ? పెట్టిండే. పైగా ఉన్నదా ఉన్నది ఏంటిది ఇది? కత్తి ఏం చేస్తా కొడతావు ఏమైతుంది ఒక్క పడుతుంది ఏమైతుంది ఎర్రగా మా అన్నయ్య అయ్యా అవుతున్నావు అమ్మా లేదండి ఆ? లేదండి మొత్తం నా పిల్ల అన్నిటికీ వస్తున్నారు అండి అండి అంటది రండి పోండి అయ్యో సైరాత్రి పత్తి ఇతర భార్య భర్తలు బల్లె బల్లె కడతారు గుళ్ళు కట్టుకుంటా సుభద్రదేవి ఇవాళ మాత్రం 60,000 పెద్ద మనుషులమే ఇవాళ ఇంటర్ ఏమంటన్నట్టు మరి ఇప్పుడు పిల్లలు ఎందుకంటే లేదు లేదయ్యా ఇళ్లలో ఉన్న తర్వాత బలలో పోసుకొని తిరుపతి తీరంగా ఓరంది మానంది తిరిగితే ఒక దేవుడు మెచ్చి ఒరబడి కడతాడు ఒక దేవుడు మెచ్చి సంతువుడు కడతాడు అన్న ఇవాళ మాత్రం ఒక దేవుడు మెచ్చి ఒరబడి కట్టిండా ఒక దేవుడు మెచ్చి సంతువుడు కట్టిండా మరి తెచ్చిన ధనధాన్యం అంతా అయిపోయింది బామా ఇవాళ మాత్రం చిలకలాంటి ఒక చిన్న ఉచ్చుకుని అవసరం ఒక అల్పోయి ఉంది బామా వద్దు చెప్తాంది ఇది నా మాట నువ్వు వింటే మీ అవ్వ నా మాట నువ్వు వింటే మీ అవ్వ ఈ నర్సుడు తెచ్చినాక మా వాళ్ళు అక్కడ ఉండరు కావచ్చు చేసుకున్నా అవపడతలేదా సోక్ సురాక్ మొక్క బీరాకులు ఎక్కనే ఉన్నది మా అవ్వ పేరు చెప్పి మా అయ్య పేరు చెప్పి మా ఉన్న పేరు చెప్పి అని బామ్మ ఇలా మాత్రం అనగా ఎక్కడ వెళ్ళేది చూసినారు బల్లెని కాపినవమ్మా
మొగళ్ళ బిరుగు ఇక్కడనే ఉంటది. ఎక్కడ ఉంటది? ఒక్కనాడు చూస్తున్నావా? ఒక్క వారు అవ్వగారింటికి వెళ్ళిపోతే పొద్దుటన్న సాయంత్రం అన్న పొద్దు తింటారే అమ్మో. ఇలా పొద్దుటన్న సాయంత్రం సల్లన్న తింటారు, బగ్గ తాగేస్తారు. బగ్గ తాగొచ్చినాక వారం రోజుల దాకా ఈ మూలపాసి ఈ మూలకు నా మూలపాసి ఆ మూలకు ఉంటాయి. ఇలా మచ్చ కింద బీడి ముక్కలు సిగరెట్ ముక్కలు అట్టే ఉంటాడు. లేకుంటే అసలు వెళ్ళదు మొగోళ్ళు. అరే మొగానికి వెళ్ళదంటే పొద్దుదాకా 60 కట్టం చేసేస్తాడు. ఇంటికి వచ్చే వారికి ఎక్కడ చీపురి ఎక్కడ భాష అక్కనే ఉండే, ఎక్కడ గిన్నెలు అక్కనే ఉండే. ఇక మొగడు ఏం చేస్తాడు? ఇక ఆడ చూస్తాడు, ఇటు చూస్తాడు, పోతాడు, ఫ్యాన్స్లో పడతాడు. ఇక నైట్ దాకా కోటర్ తాగుతాడు. కోటర్ పోయి ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయినాక ఫుల్ అవుతుంది. ఫుల్ అయినాక సొల్లు కాపుతాడు. సొల్లు అయినా ఇంటికి వచ్చి పడుతుంది. ఇంకేం చేస్తాడు? ఇక సరే పర్వాలేదు భార్య బ్రతరమ్మ అట్లే చూడండి. అక్కడే ఉన్నాయి, మొత్తం ఇక్కడే ఉన్నది కాదే. ఇప్పుడు అరే బామా అక్కడ మొత్తం చీకటే ఉన్నదమ్మా. చాలా లాంగ్ ఎగో, చాలా లాంగ్ అంటున్నావు. ఇగో ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా కుర్చీలు వేసుకొని కూర్చున్నారు మొగోళ్ళు. వాళ్ళందరూ నాకు అన్నలు కావాలి, నీకు బావాలు కావాలమ్మా. వాళ్ళ దగ్గరే ఉన్నారా? వాళ్ళ లింగాలు సరే కూడా లింగాలు అడుగుతారా అడుగుతలేరు. నువ్వు మొక్కబుద్ది నువ్వు వచ్చినా రాదు. మళ్ళీ నాకెత్తరా? ఏం బాధపడకు, బంగారు ఫోన్ అవుతాయి నీకు. ఎక్కడున్నాయా? ఇక్కడ ఫోన్ అవుతాయి నీకు. సాగరిక సాగరిక అత్త సాగరిక బలంగా వస్తాడు బామ్మారిది. ఈ బలం సమ్మక్క బెల్లం కాదు కదా. నీకే సరిపోయి మా దాకా వస్తుందా? రామ 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 తలుసుకుంటాడా? ఉన్నోడు లేని పడితే లేని ఉన్నోడు తలుసుకుంటాడు గాని అన్ని జతలు పోయేస్తున్నాయి కానీ ఓడని వచ్చి ఉరవండ సాధన వచ్చి సంతన పొలమోడి కట్టలేదు. కళ్ళలో దేవుడు కలి చెప్పిండా, మతృ దేవుడు మాట చెప్పిండా, ఉన్నదన్న దేవుడు ఉన్నదని చెప్పిండా. ఇలా ఎందుకే అంటారు రాదా? తొగల దేవుడు ఒక్క రాదంటే అలా దేవుడు దాటిపోరా అంటారు. ఎప్పుడు నేను ఆలోచిస్తాడో ఏ మండలం బాగుంటుండో తెలియదు. ఏ చెట్టు మీద పిట్ట ఉండో పిట్టగా అనుమతుండదు. అయితే నువ్వు గుళ్ళే సంతలు కావాలా, లేకపోతే మన ప్రాణాలు పోవాలి. భగవంతులు గుడి వెడికి గుడిస్తుంది కాకలాదికి వస్తున్నది, పిట్టలాదికి వస్తున్నది, అది కౌసెత్తి వస్తుంది. పిట్టలాది కౌసెత్తిపోయంగా వచ్చి లింగం ఉన్నది. పెట్టిన లింగం ఏది అమ్మా. అయితే ఈ గుళ్ళ సంతన కావాలండి, ఇసుగుళ్ళ కవసగుళ్ళు అనగానే పొట్ట ఇసుక పొట్టలో పెలిసి లింగపై జంజల కవర్తమంట ఆకారం ఇడిచేట భార్య భర్తలు ఒకరు శబ్దము చేద్దామన్నదే అమ్మో.
గుండెల తడివి తానే చేసి పత్తిళ్ళ పచ్చ ముగ్గు చేసి ఏడుతిళ్ళ ఎర్ర ముగ్గు చేసి ఆడవిళ్ళ సిరిపాలు పెట్టి సిరిసిల కింద మొప్పి కాని మబ్బులా గమ్మకమైన ఎర్రగొండలే గన్నా. గంగిరెడ్డిలో పూసిన పువ్వ, గనవైన పువ్వ, ఓ గన్నేరు పువ్వ. మొక్తాన బాగా ఇత్త గీలింగం వేయాలి గీలింగ్ ఇంకా 10 5 అంతేనా ఇంకా తాగాలి ఇంకా అవుతానే అయ్యో నడియన్నా నీళ్ళ కూతురు ఎత్తి కాదేవుడు వేయాలి కాడ కూర్చున్న దేవుడు మూల పట్టేదా పడగటాన్ని నీళ్ళు ఇచ్చే కాదేవుడు వేయాలి కాడ కూర్చున్న దేవుడు అంతేనా సమ్మక్క సారకే యాపియత్ సక్కడి లోకమ్మే యాపియత్ నన్ను సిరికరాలు కట్టేరా యాపియత్ నా సినిమేడారమ్మ యాపియత్ నా దొప్పల కల్లేరా యాపియత్ తని నీకు సరనే యాపియత్ సంపదాడు సరినట్టలేరా యాపియత్ ఊరోరి ఒక్కడా యాపియత్ నా పేరు మండలేరా యాపియత్ మడతోడు పెట్టి బోటి నల్ల తలకాయ కందిపప్పు కోడిగుడ్డు పెరుగు కారపొడితో పెట్టి పులిపాట తిరిగే తక్కువైంది. ఇంతేంది మంది రా యాపియత్ ఎవరో పొగలేపిల్రా యాపియత్ పోగా అభ్యర్థిస్తా కాదురా చచ్చిపోగా కాదురా ఇంటిలో పోగా కాదురా సిగరెట్ పోగా కాదురా పుట్టపోగా కాదురా ఏం పోగా ఇంతేంది మంది రా యాపియత్ ఎవరో పిత్తి పిత్తిల్రా వాళ్ళు అందంగా దేవుడు దేవుడు పిచ్చి కూడా పని చేస్తారా Bye.
కబుసు మనకి ఎన్నుకుండా పడుకుండా ఏ జంగ లోపల శంకరి కళ్ళవారు తమ్ముడారా బ్రహ్మదేవుడారా తమ్ముడారా విష్ణుదేవుడారా కన్నీరు వందనారా కన్నీరు వందనారా కన్నీరా ఉన్నోని భార్య చచ్చిపోయారా లేని ఇల్లు కాలిపోయారా అన్న ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా అది వేసి కన్నీరా తమ్ముడా పద్ధతి కన్నీరా చక్కని తమ్ముడు దగ్గర పిలిచింది తమ్ముడా కుక్క మూతి చెప్పమని వచ్చుకున్న షోలకు ఉత్సవ పోసుకోవాలి ఉత్సవం మిదిగి వస్తాయరా అరే పైప్ లైన్ ఎత్తుకోవాలా ప్రాంతాలను ఎత్తి ఓపిద్దాం అన్నయ్య నా పేరు విష్ణు నారాయణమూర్తి విష్ణు నారాయణమూర్తి తమ్ముడా అన్నయ్య మరి ఎవరి కన్నీరు ఉన్నాయి తమ్ముడా అన్నా మరి ఎవరికుள்ள పూజ పట్టిలా అన్నా మరి నాకులే పూజ పట్టి తమ్ముడా నీకున్న పూజ పట్టిలా మరి మాధవ ఉన్నాడు మక్కదన్న పెట్టుకోవాలి చేతి ఉన్నాడు తోట పెట్టుకోవాలి కావులో ఉన్నాడు కందగడ పెట్టుకోవాలి అన్ని ఉన్నాడు పత్తి పెట్టుకోవాలి అరే ఎవరికి గురుగులో పెడితే వాడే గొక్కోవాలి అదే మన నువ్వు గొప్పేరా అరే నాకు ఎరకనా నీకు ఎక్కడ గురుగులో పెడతాను అదే పక్కన గొప్పతాడు గొక్కాలి మరి చక్కని అంగమైంది కనుక చక్కని దేవదంగమైంది కూడా అమ్మా ఎడగడ్డ కాడికి పెట్టి కుడికాడ పక్కన పెట్టి అట్టేలో ఒక కళ్ళ వాడు కూర్చుంది అరే రే ఇక్కడ ఎక్కడగా శుభసేన పట్టిన రాదు శుభసేన రాదు మరి సుభద్రాదేవి గర్భాన 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు ఒక్కనో కొడుకు మంత రాదు కూడా శశరేఖ దేవుడు రేపు దక్షిణోళ్ళు జరుపుకుంటే అడవి లేదా అని తమ్ముడా పూజ పట్టింది తమ్ముడు అంటే మరి విష్ణానమూర్తి అన్నాడు లేదు లేదన్న నారుమతి మళ్ళీ నీరు మొత్తం నారు మొత్తం పుట్టిన వారు పుల్లి చెప్తావే పెరిగిన వారు పెళ్లి చెప్తావు బండ కింద మనదారికి అన్నం పెట్టి అద్భుత అన్నయ్యా ఏ సంగతి దగ్గరికి మా తెలుగు ఉన్నారు మరి ఆ దేవతంగమయ్యా చూడవే అమ్మ నా భార్య భర్త చచ్చిపోతే నీవు సుగులు కౌసుగులు అయిపోతాయి ఏ రంగు వెళ్ళిపోయి సందర్భాయి చేపో అని బ్రహ్మదేవుడు ఎప్పుడు చెప్పిండే అమ్మా మన యుద్ధంగమయ్యా వెనకేసి వెంటనే బంగారుతోనే ఇట్లే కళ్ళవాడుతున్నావమ్మా విశ్వరా బ్రహ్మ ముగ్గురు పెద్ద తమ్ముడు ఇంకా పెద్దదో అన్నారు అరే మీకు అంటామయ్యా అంతేనా నారా
గుడి ముందు ఎగిన గంటలే వస్తాయి మోగిన గంటలు పోతాయి గంట వచ్చి నడుతానయ్యా అరే పిచ్చిదానివా ఎట్టిదానివా నువ్వు పట్టుకున్నాడు పట్టిన ప్రజల పద్ధతి ఎరకయ్యని అనుకున్న ముందు నాకు అన్న అనుకున్నది నా గంటలు కొట్టలేదు ఏం కొట్టలేదు అమ్మా ఆడలకే పట్టిపుట్ట మొగల పట్టిపుట్ట అయ్యా నీకు ఒక్కదానికే ఉన్నది ఆరాటం నాకు లేదనుకుంటారా నువ్వు మొక్కు అన్న కడలా మొక్కిన వాడిని నువ్వు రాకు అన్న కడల్లా రాక్కుంటారా వాడి ముక్కు రాకి రాకి తొక్కు చిప్పులుగా అవుతా అది రోజు రాకుడు రోజు రాకుడు రేపు జనం రాకుడు ఎల్లుండి ముగిసేది రాకుడు రోజు రాకుడు అని బామా కట్టిన పూజలు ఎందుకోసం బింగం చేసినావమ్మా మరనాదా గుడి ముందు ఎగిన గంటలు ఎగుతాయి ఒక గంటలు పోతాను గుడి ముందు పోతాను వీరమ్మంటావా ఏ అదనాడిదానా కుడితే కాలు కుడితే ములకుండాలే ఇంతడు మొగ నీకు ఇక్కడ ఉంటా నువ్వు గుడి ముందు పోయి చూసేస్తావా వాడెవడు చూసేస్తావు కూర్చో వీడాగడే నిలవాడు నిలవాడు తిరుగు తిరుగు బుధన అనుకోవాలి ఇంకేం చూసిన బిడ్డ మొత్తం కరెంట్ తిరిగి నడిపిస్తా అయ్యా ఈ కథ మా ఇంటికా లేకపోయా ఇంటికాడ అంటున్నావు ఇంకా గజ్జు గజ్జు అనిపిస్తా ఇంత గజ్జవాళ్ళం కానీ పిల్లలు అంగను టవర్ బాత్రూమ్ లేసి తీరా అరే ఇక వీడియో చెప్పింది కూడా కరెక్ట్ ఉన్నలా మొన్న నా భార్యకి ఆపరేషన్ అయింది అంటే అవ్వగారు దిక్కులేదు అత్తగారు దిక్కులేదు నా భార్య భర్త నీ మిడుకున్నా నీకెందుకు రా అవసరం అరే నువ్వు గట్ల కాదురా నేను ఏదో నా కర్మ తక్కువనే నా భార్య భర్త నీ మిడుకున్నా నీకు అవసరం అరబడివే ఇట్లా మా ఇంటికి వస్తా అంటావా మా ఇంటికి వస్తావా మా ఇంటికి వచ్చి మా తాత దగ్గర పెడుతురా పక్క పలిసి చెప్తాడు నిలవాడు కూర్చో మళ్ళా కంటి చూపుతో పంపిస్తా మళ్ళా కొడుక ఈ ఆడికి 15 రోజులు నీ పెన్న మహేశంగా మీటింగ్ మహేశంగా ప్రెసిడెంట్ అని చెప్పాను మహేశంగా 15 రోజులే హైదరాబాద్ అటు తిరుగుతాను ఇటు తిరుగుతాను వీడు ఇటుకి వస్తాడు అది అడిగి వస్తాడు గురువారి అది ఒక్కదాటు వేయండి ఇక్కడ ఇద్దరు లేరా పోరగాలు ఉన్నావు కదా రాలే కదా నిజామాబాద్ మీటింగ్ 10 రోజుల నుండి రోజు వస్తాడు ఇద్దరికి పెట్టుబడి ఎక్కడ అందుతావు నీది అరే ఇంకిద్దరికైనా అందిస్తా నీకెందుకు ఒక ఎకరా కౌలు వాటికి 30,000 అప్పు తెచ్చి ముండ కొడుకు అప్పు చేయలేక దాని నిజామాబాద్ మీటింగ్ చదువుతా మీరు రోజు కాదా కాస్తాడు ఇద్దరు పిల్లలు చేస్తాడు చెప్పుకురా మీరు నిన్ను మా అన్నయ్య అయ్యా దీనికి వచ్చి నిన్ను మా అన్నయ్య అయ్యా ఇంటర్గా బోధ పన్నాడు చాయ్ పెట్టు నువ్వు బెడ్రూమ్ లో గుడ్డు పెట్టు అయ్యా వాడు ఎవడో చూసేస్తావు వాడు అలకలక్కోడు అయింది అనుకో ఈ రామచంద్రపురం దాటగొట్టేస్తా జర ఆయవాడు అయింది అనుకో ఏ వెనక మరి ఉరకత్తా ఏదో ఏదో మరి కొడతా కొడతా అని ఉరుకుతా వద్దే వద్దే అని గుంజుకరా అదే మందమలసో కుక్క మరి అగ్గ 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 మందేవరు లేదండి నేను మున్పా కంటే ఎక్కువ కొడతా అమ్మాయి అనుకుంటాను అంతే కాదయ్యా అరే కొడదాం అనుకుంటాను రా ఇయ్యాడు 15 రోజులు అవుతుంది కొడదాం అనుకుంటాను కొడదాం అనుకుంటారా కరెక్ట్ ఇస్తారు మళ్ళీ అనేస్తా రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీ పెట్టిండు ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అంట ఇక అది కూడా ఎప్పుడు కొడితే అప్పుడే బయలుదేరదామని అది చూస్తాను అది పోతే నా సంవత్సరం ఆగం అవుతుందా నేను అట్లా లేకపోయినా ఉంటే నీ 2 సార్లు దగ్గర పెట్టి టీ సౌండ్ బాగా పెట్టి అమ్మని గుద్దుతంటే మళ్ళా ఎక్కువ నువ్వు అంటున్నా ఏ నీదంట ఈ కొట్టు లేక దేని పెట్టి చెప్పినాను అది పోతే నువ్వు లేవా అటు నువ్వు ఉంటే ఇది ఉంటే ముగ్గురు ఇంకేదికి దాని నాలుగు అయ్యో టిల్లు 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 టిల్లు
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.